నమస్తే. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సకాలంలో ఆహారం అందించడం ఏపీ ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది. ఆహారం, మంచినీరు, నిత్యావసరాలు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదు అనే దానిపై రియల్ టైంలో తెలుసుకునేందుకు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఏపీ ఫ్లడ్ పేరుతో రియల్ టైంలో మానిటర్ చేయడానికి ఒక యాప్ ను క్రియేట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఏపీలో భవిష్యత్తులో వరదలు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, బాధితులకు సహాయం ఎలా ఉంటుంది, ఎంతమందికి అందింది అనేది తెలుసుకోవడానికి రియల్ టైంలో మొత్తం అసెస్ చేయడానికి ఒక ప్రత్యేకమైన యాప్ను క్రియేట్ చేశారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి యాప్ క్రియేటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఒక యాప్ను క్రియేట్ చేశారు, ఆ యాప్ ఎలా పనిచేస్తుంది మేడం? ఈరోజు మనం ఎంతోమందికి అన్నం పెట్టిన నేల విజయవాడ ఈరోజు ఫుడ్ కోసం ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఫ్లడ్స్ ద్వారా చూసాం. మాకు అనిపించింది ఏంటంటే ఇలాగ ఫ్లడ్స్ వస్తున్నాయి, ఎన్నో ఫ్లడ్స్ వస్తున్నాయి ఆంధ్రాలో, కానీ ఒక ఎఫెక్టివ్ సిస్టమ్ అనేది కనుక మనం రూపొందించగలిగితే ఎక్కడ నీడ్ ఉంది, ఎక్కడ క్లియర్ అయింది, ఎక్కడ అవ్వలేదు, ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయగలిగితే గవర్నమెంట్ కూడా ఎఫెక్టివ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఒక స్కోప్ ఉందని మేము ఐటీ ప్రొఫెషనల్స్గా మేము దీనికి ఒక సొల్యూషన్ ఆలోచిద్దామని తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ తరపున ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగిందండి. ఏపీ ఫ్లడ్ వాలంటీర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక అప్లికేషన్ ద్వారా ఎక్కడెక్కడ రియల్ టైమ్గా మా వాలంటీర్స్ అందరూ గ్రౌండ్లో ఉండి ట్రాక్ చేస్తూ అక్కడ యాక్చువల్ సిచ్యుయేషన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు ఆ యాప్లో ఎవ్రీ 3 hours. సో దట్ గవర్నమెంట్ కానివ్వండి, వాలంటరీ చేయాల్సిన సిటిజన్స్కి కానివ్వండి, రియల్ టైం డేటా మా పోర్టల్లో అవైలబుల్ ఉంటుంది. ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఎక్కడ ఇంకా రెడ్గా ఉంది, ఎక్కడ ఆరెంజ్లో ఉంది, ఎక్కడ గ్రీన్, విచ్ ఇస్ గుడ్, అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా రెడ్గా ఉన్న వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే స్కోప్ ఉంటుంది. సో అది మేము సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే సీఎం గారు రేపు ఎసెన్షియల్ కమోడిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి దాంట్లో కూడా ఈ యాప్ ఉపయోగపడాలని సూచించడంతో ఇమీడియట్గా పీబీ సిద్ధార్థ కాలేజ్ అల్యూమినై గ్రూప్ అండ్ పీబీ సిద్ధార్థ కాలేజ్ ద్వారా మేము స్టూడెంట్స్ అందరినీ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఒక 500 మెంబర్స్ స్టూడెంట్స్ అందరు కూడా ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి ఈ అప్లికేషన్ ద్వారా గ్రౌండ్లో ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, పవర్ సప్లై ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, వాటర్ సప్లై రీస్టోర్ అయిందా లేదా, ఎక్కడ హౌస్ డ్యామేజ్ ఎలా ఉంది, ఈ ఎన్యూమరేషన్ ఆఫ్ డ్యామేజ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఏ విధంగా ఈ యాప్ని యూజ్ చేసుకుంటారు, ప్రజలకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎలా ఉపకరిస్తుంది అనుకుంటున్నారు? అంటే ఒకచోటే మొత్తం రిసోర్సెస్ అన్ని కూడా ఉపయోగించి వేస్టేజ్ని అరికట్టడానికి ఇది మొత్తం ఆఖరి మనిషి వరకు వెళ్ళాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారో దీనికి అనుగుణంగా ఈ యాప్ డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు మా విజయవాడ కష్టం వచ్చింది కాబట్టి విజయవాడ యువతగా మా బాధ్యతగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అనుకుని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ప్రొఫెషనల్స్ వింగ్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. పీబీ సిద్ధార్థ తరపున మీరు ఏ విధంగా ఈ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, యంగ్ యాప్ క్రియేటర్స్ కానీ ఎలా హెల్ప్ చేస్తున్నారు? పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్స్ మొత్తం అందరూ కూడా గత 3 రోజుల నుంచి కూడా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఆహారాన్ని, వాటర్ని, అలాగే ఫ్రూట్స్ని అన్నింటినీ కూడా అందించడం జరుగుతుంది. ఈ ఐటీ అసోసియేషన్ వాళ్ళు, తెలుగు ఐటీ అసోసియేషన్ వాళ్ళు దీనికి ఒక యాప్ తయారు చేయడం వలన ఆ యాప్ ద్వారా కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సేకరించడానికని మా విద్యార్థులు దీనికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానివ్వండి, ఎన్సీసీ వాలంటీర్స్ కానీ ముందుకు రావడం జరిగింది. చూడొచ్చు, మొత్తం మీద ఇక్కడ ఫుడ్ ఏదైతే ఉందో, ఎసెన్షియల్ కమోడిటీస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, యాపిల్స్ కావచ్చు, ఇక్కడ భారీ స్థాయిలో ప్యాక్ చేసి వీటన్నిటినీ కూడా లోడ్ చేసి ఏవైతే అజిత్ సింగ్ నగర్ కావచ్చు, పైపుల్ రోడ్డు కావచ్చు, ఏవైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్తారు. వాంబే కాలనీ, అదే జక్కంపూడికి, వీటన్నిటికి కూడా తీసుకువెళ్తున్నారు. ఇక్కడి నుంచి వారికి ఎంతమందికి అందింది, ఎంతమందికి అందలేదు అనేది ప్రధాన సమస్యగా మారింది. మొదటి 2 రోజులు కూడా ముందు ఏవైతే కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్కే ఫుడ్ అందుతుంది, వెనక ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, కనీసం వారికి పాలందడం లేదనే ఆరోపణలు ప్రభుత్వం పైన వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఇమీడియట్గా ఏపీ ఐటీ ప్రొఫెషనల్స్ను పిలిపించి వారు తయారు చేసిన యాప్ ద్వారా ఇకపైన ఎసెన్షియల్ కమోడిటీస్ ఎంతమందికి అందాయి ఏంటి అనేది రియల్ టైంలో ఆ యాప్లో వచ్చేలాగా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక వీరంతా ఒకటే విషయం చెబుతున్నారు, ఈ యాప్ను పూర్తి స్థాయిలో ఉపయోగించి ప్రభుత్వానికి సహాయం చేయడంతో పాటు అటు బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పీబీ సిద్ధార్థ కాలేజీ.